Yeah, hi. Sundara Rami Reddy from RCP Technologies. సో వరల్డ్ వైడ్గా టెక్నాలజీ స్టాక్స్ బాగా డీప్ డిస్కౌంట్లో దొరుకుతుందండి. మనం కనుక అమెరికన్ టెక్నాలజీ స్టాక్స్ కనుక చూసుకున్నట్లయితే 2000 డాట్ కామ్ బబుల్తో కంపేర్ చేసుకున్నా, లేదా 2008 అమెరికన్ రిసెషన్తో కంపేర్ చేసుకున్నా, లేదా 2020 కోవిడ్తో కంపేర్ చేసుకున్నా సరే ప్రజెంట్ మార్కెట్లో ఇంకా ఎక్కువ డీప్ డిస్కౌంట్లు దొరుకుతున్నాయండి. అండ్ మెటా అయితే ఆల్మోస్ట్ 75% డిస్కౌంట్ దొరుకుతుంది మెటా అయితే. అండ్ ఊబర్ 69% డిస్కౌంట్, అండ్ ట్విట్టర్ 61% డిస్కౌంట్, అడోబ్ 61%, టెస్లా 52%, అమెజాన్ 48%, గూగుల్ 40%, అండ్ మైక్రోసాఫ్ట్ 37% డిస్కౌంట్ దొరుకుతుంది. సో వరల్డ్ లీడింగ్ టెక్నాలజీ కంపెనీస్ ఇంత డీప్ డిస్కౌంట్స్ దొరకడం చాలా రేర్ అండి. అమెరికన్ రిసెషన్ ఫియర్ అయితేమి, లేదా వరల్డ్ వైడ్గా ఈ టెక్నాలజీ స్టాక్స్ కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని చెప్పే రీజన్ అయితే ఏదైతేనేమి ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో దొరుకుతుందండి. ఈ టైంలో మంచి క్వాలిటీ టెక్నాలజీ స్టాక్స్ని మనం బై చేసుకోవాలంటే బెస్ట్ టైం అండి ఇది. కాకపోతే విడివిడిగా ఈ స్టాక్స్ని కొనే బదులు మనం ఒక ఇండెక్స్ లాగా, ఒక ఈటీఎఫ్స్ లాగా, లేదా ఒక మ్యూచువల్ ఫండ్ లాగా కొనటం వల్ల ఏంటంటే రిస్క్ మినిమైజ్ అవుతుంది. అండ్ పర్టికులర్గా ఇండియాలో కూర్చున్న ఇన్వెస్టర్స్ ఈ అమెరికన్ స్టాక్స్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ రూట్లో బెటర్గా మనం బై చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్గా మీరు ఫోకస్గా ఈ టాప్ 10 కంపెనీస్ని కనుక ఒక పోర్ట్ఫోలియో లాగా క్రియేట్ చేసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మిరా ఎసెట్ వాళ్ళది ఫాంగ్ ప్లస్ ఈటీఎఫ్ అని చెప్పేసి ఒక ఈటీఎఫ్ ఉందన్నమాట వాళ్ళది. అది బెస్ట్ అనమాట. దాని కోడ్ MAFANG. మీరు కనుక ట్రేడింగ్ అకౌంట్ కనుకుంటే ఇండియన్ బ్రోకర్స్ దగ్గర దాంట్లో MAFANG అని టైప్ చేసినట్టయితే మీకు ఈ మిరా ఎసెట్ వాళ్ళది ఫాంగ్ ప్లస్ ఈటీఎఫ్ వస్తుందన్నమాట. ఇది పర్టికులర్గా 10 స్టాక్స్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో. అంటే యాపిల్, ఫేస్బుక్ అండ్ అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఎన్విడియా, దాంతోపాటు ఆలీబాబా అండ్ బైదు, ఈ 2 చైనాస్ కంపెనీస్ అనమాట. బట్ అవి కూడా చాలా పెద్ద కంపెనీస్ అనమాట. అట్లా ఇలాంటి టోటల్ ఒక 10 కంపెనీస్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ మంచి డిస్కౌంట్లో ఉంది కాబట్టి వరల్డ్ వైడ్గా ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతున్న సింటమ్స్ మనకు కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఎవరైనా అమెరికన్ మార్కెట్ ఎక్స్పోజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈజ్ ఇట్ రియల్లీ మార్కెట్ బాటమౌట్ అయిందా, మంచిగా మనీ డిప్లాయ్ చేసుకోవచ్చు అంటే అలా కాకపోవచ్చు అండి. బేసికల్గా ఏంటంటే ఏదైనా టెక్నాలజీ అని ఇంకేదైనా కావచ్చు, ఒక్కసారి మార్కెట్ పడితే ఒక 6 months నుంచి 1 year బేస్ ఫార్మేషన్ టైం పడుతుందండి. వైక్ ఆఫ్ అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ థియరీ ప్రకారం ఏంటంటే స్టేజ్ 1 చాలా టైం పడుతుందన్నమాట. అక్కడ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ బై చేస్తూ ఉంటారు. వాళ్ళు బయింగ్ అయిపోయిన తర్వాతనే చార్ట్స్ బ్రేక్అవుట్ అవుతాయి. అందుకని మనం ఎస్ఎంపీ ఫార్మేట్లు కనుక మంత్లీ ఒక 5,000, 10,000 అలా ఇన్వెస్ట్ చేయడం, లేదా బల్క్లో అనుకున్న వాళ్ళు ఒక 2-3 times ఇన్స్టాల్మెంట్కి మీరు రెడీ కనుక అయితే బెస్ట్ అప్రోచ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను టోటల్లీ 3 lakhs అలొకేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ అమెరికన్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్కి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ 1 lakh ఇన్వెస్ట్ చేద్దామండి మా ఫండ్లో. తర్వాత ఒక 5-10% డ్రాప్ అయింది అనుకోండి, ఇంకొక 1 lakh పెట్టండి. తర్వాత మళ్ళీ ఒక 5-10% డ్రాప్ అయింది అనుకోండి, ఇంకొక 1 lakh పెట్టండి. అలా ఎస్ఐపి ఫార్మాట్లో పెట్టడం వల్ల ఏదంటే రిస్క్ మినిమైజ్ అవుతుంది అనమాట. బట్ డెఫినెట్గా లాస్ట్ 20 yearsతో కంపేర్ చేసుకుంటే ఇది కరెంట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ అనమాట, అందులో డౌట్ లేదు. కాకపోతే మార్కెట్ ఇప్పటి నుంచే ఇక మనం ఎంటర్ అయ్యాం కదా అని చెప్పేసి రివర్స్ అవుద్దంటే కాకపోవచ్చు. బట్ మంచి డిస్కౌంట్తో ఉన్నాయి క్వాలిటీ కంపెనీస్, దట్టు గూగుల్, ఫేస్బుక్ అండ్ అమెజాన్, యాపిల్, ఒక మైక్రోసాఫ్ట్, ఇలాంటి స్టాక్స్ ఇంత డిస్కౌంట్స్ అనేది ఇట్స్ రేర్ అనమాట. అఫ్కోర్స్ మీరు అనొచ్చు 1 year బ్యాక్ ఇలానే అన్నారు, లేకపోతే 5 months బ్యాక్ కూడా అందరూ ఇలానే అన్నారు అని చెప్పేసి. ఎస్, అప్పుడు కూడా ఇంత డిస్కౌంట్ లేకపోతే బట్ ఎంతకంత డిస్కౌంట్ ఉంది. బట్ వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఈ రిసెషన్ ఫియర్స్ ఏం కనిపించడం లేదు. వరల్డ్ ఎకానమీ అంత ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మోర్ ఎవర్ ఈ అక్టోబర్లో ఒక డో జోన్స్ ఒకటే 14% పెరిగిందండి. అది సెంచరీలో ఫస్ట్ టైం. అంటే 1902లో పెరిగింది 1 monthలో 14%. మళ్ళీ ఇప్పుడు 22లో అక్టోబర్లోనే పెరిగిందండి. దాన్ని బట్టి ఊహించండి, మనం అనుకున్న రిసెషన్ ఫియర్స్ మొత్తం అంత నిజం కాకపోవచ్చు. అందుకని మార్కెట్ ఒకసారిగా అంతగా పాజిటివ్ రియాక్షన్ ఇస్తుందన్నమాట. సో వరల్డ్ మార్కెట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఎవరైనా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్ స్టాక్స్ బదులు ఈ మాఫాంగ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫోకస్డ్ పోర్ట్ఫోలియో ఈ టాప్ 10 ఐటీ కంపెనీస్ మీద పెట్టడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ బై దిస్ వన్ యాజ్ ఏ ఈటీఎఫ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.